మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా వానదేవుడు వైరస్ దేవుడు లేకపోయే టమోటా రేట్ ఇంతే, వర్షాలు లేవు, వైరస్ లేవు, ఇక టమాటా ధరలు ఇంతే అని గౌరవ కామెంట్ పెట్టారు. కింగ్ జాఫర్గా కాంటాక్ట్ నెంబర్ రాజా గారు. అన్న ఎంపీఎల్ వెహికల్స్ ఫ్రీగా వస్తున్నాయా? క్యూ సిస్టమ్ ఉందా? ఉదయం పూట 1-2 గంటలు మాత్రం వస్తా ట్రాఫిక్ ఉంది, కానీ తర్వాత క్లియర్ అవుతుందన్న. గతంలో పోలిస్తే ఇప్పట్లో ట్రాఫిక్ సమస్య మదనపల్లి మార్కెట్లో బాగా తగ్గింది. రాజా గారు సూపర్. సయ్యద్ షాతాజ్ గారు, 10 డేస్లో రేట్స్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? మీరు చెబితే తోటను బాగా డెవలప్ చేస్తాను, లేదంటే ఇప్పుడు ఉన్న రోగాలకి తోట 5 కటింగ్స్ కూడా పడవు. టమోటా గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఒక చిన్న సజెషన్ అడిగా. తప్పుడు మీరు అడిగింది బాగానే ఉంది. అనంతపురంలో మొన్న 70, నిన్న 80, ఇవాళ 95,000. మన దగ్గర దిగుమతి తగ్గినా కూడా అనంతపురంలో దిగుమతి పెరిగే అవకాశం ఉంది. దీనికి ఒక పరస్పరమైన భిన్నమైన అభిప్రాయాలు ఒక అన్నదాత వ్యక్తం చేశారు. ఆ తర్వాత కామెంట్ చదివి వినిపిస్తాను. టమోటా ధరలు ఇంటి మీద చెప్పలేకపోతున్నామన్నా, ఇంకా కొత్తట్లు ఉన్నాయంటున్నారు. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి. ధరల గురించి ఎవరు చెప్పలేరు. తోటను బాగా చూసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి. ధరలు అయితే ఇప్పుడు పెరుగుతాయన్నది అంచనా రాలేకపోతున్నామన్నా. ఇల్లు ప్రభావం వల్ల వర్షాలు మనకి ఏమాత్రం పడ్డం లేదు. కాబట్టి సారీ బ్రో, ధరల పెరుగుదలపై నాకైతే స్పష్టత లేదు. సయ్యద్ రామారావు గారు, రేట్ జాస్తి ఆగదా? ధర ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని బాబు గారు అడుగుతున్నారు. అనంతపురం దిగుమతి విషయంలో స్పష్టత వచ్చే వరకు మనం ఏం చెప్పలేం. సయ్యద్ బాయ్ నమస్తే. శివాసరావు గారు నమస్తేనా క్యా రాయనా? సయ్యద్ బాష్ వారు, అంగళం మార్కెట్లో మచ్చకాయలు 200 రూపాయలు, చిన్న బాక్స్ పలికిందా? మచ్చకాయలు ఆ ధర పలకదన్నా. ఏదో లైట్గా మచ్చ 1-2 ఉంటే పర్వాలేదు, కానీ మచ్చలు ఎక్కువ ఉంటే మాత్రం ఆ ధర అంగళం మార్కెట్ వెళ్ళలేదు. మచ్చకాయలు ఎవరంటే 100-120 రూపాయలే. ఎక్కువ మచ్చ ఉంటే అసలు ఎవరు కొనడం లేదు. మొత్తం మీద అంగళం టమాటాల్లో చాలా వరకు మచ్చకాయలు ఉన్నాయి. రామాంజులు గారు, టుడే మొలకల్చరు వెరీ బ్యాడ్, అంగల్ ఈజ్ బెటర్. ఒక్కోసారి హెచ్చుతగ్గులు అవుతాయంటాను మార్కెట్లో. అంగలు టాప్ 600 అప్లోడ్ వీడియో. సారీ బ్రో, వీడియో నాకు అందుబాటులో లేదు. ఇక రెడ్డి గారు, హలో సయ్యద్ బాయ్, చిన్నమండి సెటిల్మెంట్ రేట్ 410. చిన్నమండం సెటిల్మెంట్ రేట్ పైన తమిళనాడుకి 5 బొలోరోలు, గుంటూరుకి 2 బొలోరోలు. థ్యాంక్ యూ సోదరా, మీరు ప్రతిరోజు ధరలు అప్డేట్ చేస్తున్నారు. దీనికి మీకు రిప్లై కామెంట్ వచ్చింది. భాస్కర్ గారు, హాయ్ బ్రో, నావి నెక్స్ట్ వీక్ నుండి డైలీ 1 or 2 బొలోరోలు ఉంటాయి. వాళ్ళ కాంటాక్ట్ ఎలా దొరికేది అండ్ సేమ్ డే అమౌంట్ సెటిల్ చేస్తారా? తోటల దగ్గర కాయలు కొంటే తెలిసిన వాళ్ళంటే పర్వాలేదన్నా, అది మీ యొక్క నమ్మకం. కానీ తోటల దగ్గర కాయలు తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు తీసుకోవడం ఉత్తమం. మధ్యలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇబ్బంది లేదు. కానీ నెక్స్ట్ వీక్ నుంచి డైలీ 1-2 బొలోరోలు ఉంటాయని మీరు చెప్పారు. ఎస్కే ఆలమన్న నెంబరు మీరు నాకు మెసేజ్ పెడితే మీకు ఆయన నెంబర్ ఇస్తాను. ఆయన అయితే దూరకాయలు ఆఫర్ కావాలంటున్నారు. ఒకే చోట 450 బాక్సులు లోడ్ కావాలంటున్నారు. ఆయన నెంబర్ ఇస్తాను, ఆయనతో మాట్లాడండి. మీకు ఎందుకు తెలుసు, ఉదయం నేను ఫోటోలు 9 కానివ్వండి, వీడియోలు కూడా, షార్ట్ వీడియో కూడా పెట్టాను. మిత్రుడు టీవీఎస్ బండి అధినేత బాబు పుట్టినరోజు సందర్భంగా నేను వీడియోలు చేశాను, వీడియోలు పెట్టాను. చాలామంది ఆయనకు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ మా ఎస్ఎంబి మిత్రమండలి తరఫున అందరికి ధన్యవాదాలు. ముందుగా రామాంజులు ఎన్టీ గారు, గుడ్ మార్నింగ్ సయ్యద్ అన్న, ఐఎమ్ రామాంజులు ఫ్రమ్ ఏపూరు కోట. టీవీఎస్ బండి బాబన్నకి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అనిల్ కుమార్, టమోటా కింగ్ ఇన్ మదనపల్లి. రవి గారు, మా ఏరియాలో హెవీ ప్లాంటేషన్. టమోటా కింగ్ బర్త్డే. అనిల్ కుమార్ నాయక్ గారు, ఎంపీల్ అంగలు టమోటా మార్కెట్ అంతా మోసం. అందరూ బాబు గారి దెబ్బ, గోలకొండ దెబ్బ. మండీ వాళ్ళు కాయలు కొనేది, బయట వాళ్ళు రారు. రేట్స్తో ప్రాబ్లమ్స్, రైతుకు నష్టం. ఎందుకు మీరు ఇలా ఆలోచన నాకు అర్థం కావడం లేదు. మండీ వాళ్ళు వ్యాపారం చేయకూడదు ఎక్కడా లేదు. 10-12 మండీలు ఉంటే మదనపల్లి 35 మండీలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా మండీ వాళ్ళు మీరు ధర తక్కువ వేస్తున్నా కూడా మీరు ఊరుకుంటారా? లేదే.
టమోటాలు పండించే రైతు వేరే వ్యాపకం ఉండకూడదు, వ్యాపారం చేయకూడదు ఎక్కడా లేదు. మండి వాళ్ళు వ్యాపారం చేస్తారు, ప్లస్ కూడా ఉంటుందన్న. ఎవరు కొనకపోతే వాళ్ళే వేసి వస్తుంది, లాభ నష్టాలు భరించాల్సి వస్తుంది, పక్క మండితో పాటుగా అమ్మాల్సి వస్తుంది. కోలార్లో మండి వాళ్ళు వ్యాపారం చేయటం లేదా? చింతామణిలో మండి వాళ్ళు వ్యాపారం చేయడం లేదా? కలకడ, పలమనేరు ఈ మండీలలో వ్యాపారం చేయడం లేదా? ప్రత్యేకించి మదనపల్లి అంగల్ గురించి పెట్టారు. ఎస్ఎల్లు మండి వారికి ఏ వ్యాపారం ఉంది? భద్రా మండి వారికి ఏ వ్యాపారం ఉంది? వీటి మండి వాళ్ళకి ఏ వ్యాపారం ఉంది? అయినా వ్యాపారం చేయకూడదు ఎక్కడుంది సోదరా? మీ అభిప్రాయం తప్పు, మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. బ్రో, రైన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడింది నాగేశ్వరరావు? రైను ఎక్కడా లేదు. ఎల్లినో. బాయ్, నమస్కారం. నమస్తే కృష్ణారాయ్ గారు. బాగున్నారా? ఆగస్టులో రేట్స్ ఎలా ఉంటాయి? సారీ సోదరా, అనంతపురం దిగుమతి పెరిగే వరకు మనకు వచ్చిన ఇబ్బంది లేదు. బహుశా మరి అనంతపురం ఎక్కడ నాకు తెలియదు. ప్రస్తుతమైన జూలై 15 ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ నెల ఇంచుమించు 20 ధరలు కొనసాగుతాను అనుకుంటున్నాను. ఆ వచ్చే నెల ఎలాంటి చెప్పలేం, ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనేది ఎదురు చూడాలి. బాయ్, నమస్కారం. బాగున్నారా? చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఆగస్టు రేట్స్ గురించి చెప్పండి. కృష్ణారాయ్ గారికి ఇదివరకు ఇదే కామెంట్ పెట్టారు మీరు. నేను బాగానే ఉన్నానన్న ఇదిలో చెప్పడం జరిగింది. అనంతపురం కాయలు 4 లక్షల బాక్సులు వచ్చిన జూలై ఎండింగ్లో స్మాల్ బాక్స్ 600 క్రాస్ అవుతుంది. జూలై ఎండింగ్ చాలా రోజులు లేదు సోదరా, కేవలం 2 వారాలు మాత్రమే ఉంది. మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది, బట్ అలాగే దీన్ని ప్రార్థిద్దాం. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చింది. అన్నా, ఈసారి 4 లక్షల బాక్సులు రావు, వస్తే ఒక 10 days ఉండవచ్చు. కష్టమే అన్నా, ఎందుకంటే మే నెల నాటిన తోటలని ఫుల్ డ్యామేజ్ అయినాయి. దాదా గారు, 4 లక్షల బాక్సులు వచ్చిన 10 రోజులు వస్తాయి, తర్వాత తగ్గచ్చు. ఎందుకంటే మే నెల నాటి తోటలు ఫుల్ డ్యామేజ్ ఉన్నాయి అని చెప్పి అలాంటి సమాచారం అనంతరం ప్రస్తుతం వస్తుంది. కాయల్లో క్వాలిటీ లేవని చూడాలి ఏం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే బ్రాండ్ అంబాసిడర్ బాబు అన్న అమరారెడ్డి గారు. హ్యాపీ బర్త్డే అన్న నాగేష్ గారు. ఇక తిప్పేస్వామి గారు, తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రోగ్రాం ఉంది కదన్నా, వెళ్ళగలవా లేక పోలేవా? రామారావు ఫ్యాన్స్ కాబట్టి చెబుతున్నాం. నాకు కూడా తెలియదు, మీరు ఇప్పుడే చెప్పారు. అన్న ఎన్టీ రామారావుకు సంబంధించిన విషయం అయితే ఖచ్చితంగా పెడతాను. బట్ ఆ సమావేశం ఎందుకు ఏమీ తెలియాలి కదన్నా, తెలుసుకుని పెడతాను. కానీ సీజన్ ఇలాగ ఉంటే మాత్రం బహుశా వెళ్ళకపోవచ్చు. ఎంఆర్ గారు మరియు అంజీ బాబు గారు పృథ్వీరాజ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ఇక మొన్న కేఎల్డి 328 గారు, అన్నా నా తరపున మీ మాటగా చెప్పు, ఈసారి సెకండ్ వేవ్ స్టార్ట్ చేశారు కళ్యాణదుర్గం వాళ్ళు, మళ్ళీ భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారు. జూలై ఆగస్టులో ఇంకా మీ మదనపల్లి మొలకల చెరువు కోలార్ వాళ్ళు మళ్ళీ అబ్బా అనాలి. మేము బాగుపడము, మిమ్మల్ని బాగుపడము, బడనీయమన్నట్టు ఉంటుంది ఈసారి పోటీ. సో ఇంకా మీరు రైతులు చెప్పండి, అక్టోబర్ నవంబర్లో చూసుకుందాం. మీ ప్రతాపము మా ప్రతాపము. అయితే ఇందాక దాదా గారు కామెంట్ పెట్టారన్నా, తోటైతే ఉన్నాయి కానీ మేల తోటలో బాగా డ్యామేజ్ ఉన్నాయి. 4 లక్షలు వచ్చిన 10 రోజులే మా తర్వాత రావని మీరైతే ప్రస్తుతం మళ్ళీ సెకండ్ వేవ్ పార్ట్ 2 రెండవ ప్లాంటేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారు, భారీగా చేస్తున్నారు. మీరంతా మేమంతా మీ ప్రతాపం మా ప్రతాపం తేల్చుకుందాం రండి అన్నట్లుగా ప్లాంటేషన్ సాగుతుంది మీరు చెబుతున్నారు. ఆ పైవాడి తెలియాలి. కళ్యాణదుర్గం ఒకటే కాదన్నా, చాలా వరకు ప్లాంటేషన్ చేశారు యశ్విన్ గారు. అందుకే ఇయర్ నేను టమోటా వేయలేదు బ్రో. మున్నా గారు, మంచి పని. బాగా ప్లాంటేషన్ భారీగా మన కర్ణాటక ఫుల్ జూలై అండ్ ఆగస్ట్ ఫుల్ ప్లాంటేషన్ భారీగా. కళ్యాణదుర్గం ఏరియాలో కాదు, మా కర్ణాటకలో కూడా జూలై మరియు ఆగస్టులో భారీగా ప్లాంటేషన్ చేస్తున్నారని పవన్ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే పవన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారా? జూలై 18 తిరుపతి ఊరువాడ సభ నిజమేనా అన్న? అది నిజంగా ఉంటే సయ్యద్ అన్న గాడ్ బ్లెస్ యూ అని ఆయన కామెంట్ పెట్టారు. మొత్తం మీద అన్న మీ తమిళనాడు మీకు అందరూ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ భక్తవత్సల గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇతరత పార్టీ పొత్తు పెట్టుకుంటూనే వస్తుంది. అక్కడ డిఎంకే, దాని అన్నాడీఎంకే, డిఎంకే అన్నాడీఎంకే ఇలాగే మొన్నటి వరకు కూడా అక్కడ ప్రభుత్వాలు పార్టీల పాలన సాగించాయి. అయితే జోసెఫ్ విజయ్, దళపతి విజయ్ సినిమా నటుడు చంద్రశేఖర్ కుమారుడు పార్టీ పెద్దలు ఎవరు అనుకోలేదు ఆయన అధికారంలోకి వస్తాడని, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయని, ప్రజల్లో ఇంత భారీగా స్పందన వస్తుందని. ఆయన తిరిగింది కూడా కేవలం 222 స్థానాలు అంటే 36-40 స్థానాలు మాత్రమే ఆయన ప్రచారం చేశాడు.
పెద్దగానే ప్రజలకు వెళ్ళింది లేదు, దాంట్లో కరువులో తొక్కేసలాట. అయినా దశాబ్ద కాలంలో ద్రావిడ పార్టీలు కాదని యువత అక్కడ నడుము కట్టి జోసెఫ్ విజయ్ను గెలిపించింది. దానివల్ల అందరిలో కూడా ఇప్పుడు ఒక ఉత్సాహం వచ్చింది. సో మనం భయపడాల్సిన పని లేదు. పాత పార్టీలకు మంగళం, కొత్త పార్టీలకు స్వాగతం అన్న రీతి ప్రజలు ఉన్నారని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ సాహసం చేస్తారా చేయరా అని మీరు అన్నట్లు ఊరువాడ సభ 18వ తేదీ మనం చూడాల్సింది. హ్యాపీ బర్త్డే టు టీవీఎస్ అన్న. రైతులు చెడిపేకి మరి రెడీ అయ్యారు, సెప్టెంబర్ రేట్స్ వస్తాయి. రైతులు చెడిపేకి మళ్ళీ రెడీ అయ్యారు, సెప్టెంబర్ రేట్స్ వస్తాయి అని దానిని నమ్మి కొందరు దాడిని అప్పుడే మొదలుపెట్టారు. 12 పన్నేది భాయ్ అర్థం కాల. ఇంకా ఓబిరెడ్డి గారు అన్న అప్పుడెప్పుడు ఉన్మాది వరల్డ్ నెంబర్ 1 మార్కెట్ ఎంపీఎల్. అప్పుడెప్పుడో ఉన్నది వరల్డ్ నెంబర్ 1 మార్కెట్ ఎంపీఎల్, కానీ ఇప్పుడు ఓబిరెడ్డి గారు ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పినా ఇవే కామెంట్లు. మదనపల్లి పైన మీరు పడి కొనుక్కుంటే మీకు ఏమొస్తుంది నాకైతే అర్థం కావడం లేదు. ఇష్టం లేదా? చలో కోలార్, చలో వడ్డేపల్లి, చలో చిన్నది వంద చెప్తున్నాను. ఇప్పుడు కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. నచ్చదు కదా వెళ్ళండి. మదనపల్లి మార్కెట్ జాంతాని, మదనపల్లి మార్కెట్ నై, చలో కోలార్, చలో చింతామణి, చలో వడ్డేపల్లి, చలో కుప్పం, చలో ఉయికొండ, చలో గోరఖకొండ, చలో కలకడ, చలో చాలా మార్కెట్లు ఉన్నాయి. ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడతారు మీరు? మీరు ఎన్ని కామెంట్లు పడి మదనపల్లి మార్కెట్ గురించి అవాకులు చవాకులు పిల్లలు కూడా ఇప్పుడు కూడా అన్ని మార్కెట్లలో ముందు కనుక్కున్నది మా మదనపల్లి మార్కెట్ ఏం ధరలేని విషయాన్ని మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మీ అభిప్రాయాలు మీవి, నేను కదలడం లేదు. కానీ ఇలా కామెంట్లలో ఇప్పుడు ఇవాళ మదనపల్లి మార్కెట్లో ట్రాఫిక్ జామ్ ఉంది. సరే మీ ఇష్టం సోదరా, గో టు ఎనీ మార్కెట్. ఇక్కడ ఏమన్నా మీకు అవగాహన జరగాలంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు, అది కూడా చెప్తున్నాను నేను. దీని రాబోయే రిప్లై, బ్రో మనం ఎన్ని చెప్పినా ఏమన్నా ఎంపీల సయ్యద్ గారికి అమ్మ లాంటిది. అమ్మని ఎవరైనా చెడ్డ అంటారా? మనమే తెలుసుకోవాలంతే. సూపర్ రామకృష్ణ గారు. మళ్ళీ మీ కామెంట్ రిపీట్ చేస్తున్నాను. బ్రో మనం ఎన్ని చెప్పినా ఏమైనా ఎంపీల మదనపల్లి మార్కెట్ సయ్యద్ గారికి అమ్మ లాంటిది. అమ్మని ఎవరైనా చెడ్డ అంటారా? మనమే తెలుసుకోవాలి అంతే. సూపర్ బ్రదర్. మా మదనపల్లి మండి యజమానుల తరఫున, కార్మికుల తరఫున, రైతుల తరఫున, పాలకవర్గం తరఫున మీకు శతకోటి వందనాలు. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం.